వచ్చి సంసోన్ని దోచుకున్నారు. ఫిలిస్తీన్లు వచ్చి సంసోను యొక్క నాజీరు చేయబడిన తలను దోచుకున్నారు. ఫిలిస్తీన్లు వచ్చి సంసోను యొక్క బలాన్ని దోచుకున్నారు. ఫిలిస్తీన్లు వచ్చి సంసోనులో దేవుడి కృపనంతటిని కూడా అతను పొందకుండా ఏం చేశారో తెలుసా? దోచుకున్నారు. శత్రువైన సాతానుడు ఎవరి ద్వారా పని చేస్తాడు, ఎలా దోచుకుంటాడో తెలీదు. దేవుడిచ్చిన కృపను ఎన్నటికీ ఏం చేయకూడదు? నిరర్ధకము చేయకూడదు. దేవుడి కృప నీ మీద ఉందా? దేవుడి కృపలో నీవు ఉన్నావా? ఒక తలాంతుని కలిగి ఉన్నావా? ఒక అభిషేకాన్ని కలిగి ఉన్నావా? దేవుని కొరకు ఒక తృష్ణను కలిగి ఉన్నావా? దేవుని కొరకు ఏదైనా చేయాలని తపన కలిగి ఉన్నావా? అందులో నిలిచి ఉండి దేవుని కొరకు ఇంకా ముందుకు సాగిపోవాలి. కానీ నువ్వు కేవలము వాటిని నిర్లక్ష్యము చేసి నీ యొక్క లోక కార్యాల్లో నిమగ్నమవుతూ నీ యొక్క ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే గనుక సాతానుడు ఖచ్చితంగా వచ్చి నీ మీద ఉన్న తలాంతులను, నీకున్న సామర్థ్యాన్ని దోచుకునే ప్రమాదం ఉంది.